హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ నేస్తం టీమ్, దుర్గా గారికి, అలాగే మర్సీ గారికి, యాజ్ వెల్ యాజ్ విజయ్ గారికి అండ్ హోల్ టీమ్కి, అలాగే ఈరోజు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినటువంటి మెంబర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అంటే మనం ఒక సంస్థలో ఉన్నామంటే మనందరం అర్థం చేసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పిల్లలు అనే దాని మీద మనకున్నటువంటి బాధ్యత. మనం ఇంట్లో మన పిల్లల పట్ల ఎలా ఉంటాం? వాడు కాస్త డల్గా ఉంటే ఏం నాన్న ఎందుకున్నావు అలా అని అడుగుతాం. వాడు ఏడిస్తే ఏం కావాలని అడుగుతాం. వాడు నవ్వుతుంటే మనం కూడా వాడితో పాటు హ్యాపీగా ఉంటాం. వాడు ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నప్పుడు వాడి పక్కన ఉండి లేదు మనం కష్టపడి చదువుకుందాం కలిసి, నేను నీకు సపోర్ట్ చేస్తాను నుంచుంటాం. అదే బాధ్యత మనము ఒక కాలేజ్కి వచ్చేసరికి ఇక్కడ మనకు అంత జోన్లో, అంత లెవెల్లో, అంత డీప్ లెవెల్లో మనలో ఎందుకు లోపించింది అనేది ఎప్పుడు మనం ప్రశ్నించుకోవాలి. ఎవ్రీవన్. కారణం ఏంటంటే ఉద్యోగంలా చేయడానికి, బాధ్యతగా చేయడానికి ఒక డిఫరెన్స్ ఉంది. ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే మీరు ఉద్యోగాన్ని బాధ్యతగా తీసుకొని, ఒక క్యాంపస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిల్లలు ఉంటారు. బాగా హ్యాపీగా ఉండేవాళ్ళు, హ్యాపీగా ఉంటున్నట్లు ఉండేవాళ్ళు, సఫర్ అవుతుండేవాళ్ళు, సఫరింగ్స్ మళ్ళీ పర్సనల్ లెవెల్లో ఉండొచ్చు, డిస్ట్రాక్షన్స్ ఉండొచ్చు, ఇంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ కండిషన్స్ అయి ఉండొచ్చు. ఇప్పుడు రీసెంట్గా చూస్తే ఒక పాప వాళ్ళ ఫాదర్ చనిపోయారు లాస్ట్ ఇయర్ మనకు. ఆ పాప ఫాదర్ చనిపోయిన తర్వాత 15 డేస్కి రిటర్న్ వచ్చి ఆ పాప అన్న మాట ఏంటంటే, సార్ సపోర్ట్ ఇవ్వండి, నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, మా ఫాదర్ కల. సర్ప్రైజింగ్లీ ఆ అమ్మాయి ఈ సంవత్సరం డాక్టర్ అయ్యి వెళ్ళింది బయటికి. అంటే దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం ఇచ్చేటటువంటి మోరల్ సపోర్ట్ ఈ పిల్లల్ని ఒక్కొక్క మెట్టు వాళ్ళు ఎదిగేటట్టు చేస్తుంది. ఈ ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు వీటిని ఫన్ లాగో ఇంకోటో కాకుండా వీటి నుంచి నేర్చుకున్న ప్రతి ఒక్క పాయింట్ని మీరు తీసుకెళ్ళి పిల్లల మీద అప్లై చేస్తే పిల్లలతో మీకు ఒక బాండింగ్ ఫామ్ అవుతుంది. మనం పిల్లల్ని అరే వరే ఏ ఇట్రా అని పిలవాల్సిన అవసరంలా. మనలో ఎంతమంది పిల్లల్ని తమ్ముడు ఇట్రా అమ్మా అని పిలిచే సంస్కారం ఉంది మన దగ్గర. అది బిల్డ్ చేసుకోవాలి. అంటే జనరేషన్స్ మారుతున్నప్పుడు మనం మార్చుకుంటూ ఆ పిల్లలకు తగ్గట్టు మనం ఎప్పుడైతే మారుతామో పిల్లలు కూడా చిన్నగా మనం అనుకున్నటువంటి ఫ్రీక్వెన్సీకి రీచ్ అవుతారు. అప్పుడు మనం ఏదైతే వాళ్ళతో చేయించాలనుకుంటున్నామో, మనం చేయించుకున్నది ఏంటిది, వాళ్ళ కోసం తెచ్చుకున్న ఒక డ్రీమ్, రైట్? వాటిని మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఐ వన్స్ అగైన్ థ్యాంక్ ద నేస్తం టీమ్ యాజ్ వెల్ యాజ్ అందరూ ఇక్కడ ఎవరైతే ఈరోజు వచ్చారో మీ అందరికి కూడా ఐఎమ్ షూర్ కొత్త విషయాలు నేర్చుకొని ఉండొచ్చు. మీరు వాటిని అప్లై చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.